100 సార్లు అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చర్చిద్దాం, కానీ చర్చ అనేది ఫ్యాక్ట్స్తో చర్చ జరగాలి, ఫ్రస్ట్రేషన్తో కాదు. అంతేకాకుండా ఎవరైనా అభిప్రాయం మనకు నచ్చకపోతే ఒక రెస్పెక్ట్తో డిసగ్రీ చేయాలి తప్ప కించపరిచే విధంగా మనందరం మాట్లాడకూడదని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుకుంటూ, నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చే ముందులా మా వాళ్ళు నాకు నా కాపీ ఇచ్చారు. ఈ కాపీ నాకు చాలా సెంటిమెంటల్ కాపీ. ఎందుకంటే నేను యోగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఈ కాపీ పట్టుకుని నేను నడిచా. ఎందుకు నడిచానంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ చాలా నీట్గా రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, protection of certain rights regarding freedom of speech. All citizens shall have the right to freedom of speech and expression, to assemble peacefully without arms, to form associations or unions, to move freely throughout the territory of India, to realize and settle in any part of the territory of India, to practice any profession or to carry on any occupation, trade or business. ఎందుకంటే గతంలో నన్ను ఇబ్బంది పెడతారు నాకు తెలిసే ఈ రాజ్యాంగం పట్టుకుని నేను నడిచా. కొంతమంది పోలీస్ సోదరులు ఆపినప్పుడు నేను ఈ రాజ్యాంగం చదివితే ఇదేంటో నాకు తెలియదు, ఎస్పీ గారితో మాట్లాడమని వాళ్ళు చెప్పారు. నాకు ఇదేంటో తెలియదు, నాకు మీరు ఎస్పీ గారితో మాట్లాడుకోండి అని చెప్పారు. ఆ రోజే డిసైడ్ చేశా, నేను విద్యాశాఖ మంత్రి అవుతానో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలకి చిన్న వయసులోనే రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులు బాధ్యతల గురించి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. అందుకే ఇప్పుడు కూడా ఈ రాజ్యాంగం పట్టుకుని నేను తిరుగుతున్నానని సభాముఖం తెలుపుకుంటూ, మనందరం కలిసికట్టుగా వికసిత్ భారత్లో భాగస్వామ్యం అవ్వాలి. నా ప్రసంగం ముగించే ముందల మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలంటూ, ఇక్కడ ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? చేతుల పైకెత్తండి. మా విద్యాశాఖ మార్చిలో డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకుంటున్నారు? అబ్బో, మీరే కొన్నారు. ఓకే, చేతుల కింద దించండి. ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు? 5గురేనా? 6గురేనా? ఎట్లా? మళ్ళీ వికసిత్ భారత్ ఎలా సాధిస్తా చెప్పండి. రాజకీయాల్లో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. యు హ్యావ్ ఎ రోల్ టు ప్లే. రాజకీయాల్లో కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు, మనం ఏకీభవించవచ్చు, కానీ సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో రాజకీయాలకు వచ్చి పోరాడి శాసనసభలో అడుగుపెట్టి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇక్కడ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను కార్నిగీ మెల్లన్లో చదివా, వరల్డ్ బ్యాంక్ లో 2 సంవత్సరాలు పనిచేశా, స్టాన్ఫర్డ్ MBA చేశా, తిరిగి 5 సంవత్సరాలు హెరిటేజ్ చూసుకున్నా. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చా. స్టాన్ఫర్డ్ లో ఒక ఎస్సే ఉంది, ఇప్పుడు కూడా ఎస్సే ఉంది. ఆ ప్రశ్న ఉంటుంది, వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై. సో స్టాన్ఫర్డ్ MBAకి అప్లై చేయాలంటే మార్క్స్ తో పాటు ఎస్సేస్ రాయాలి. నేను రాసినప్పుడు 2 ఎస్సేలు ఉన్నాయి, ఇప్పుడు పెంచారంట 4 ఉన్నాయి. కానీ ఈ ప్రశ్న ఇంకా ఉంది, వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై. ఆ రోజు నేను ఏదైతే ఎస్సేలో రాశానో అదే నేను ఆచరించాను. పబ్లిక్ సర్వీస్కి రావాలి, పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి. అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం అది మనం సాధించగలుగుతామని నేను చెప్పాను. సో ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతున్నాం, కొన్ని రాజకీయాల్లో అన్నీ నచ్చితే అన్నాం, కానీ అది మార్చాలంటే రాజకీయాల్లోకి వచ్చి మనం మార్చగలుగుతాం. అది ఇక్కడ ఉన్న మీరు అందరూ ఆలోచించాలని సభాముఖం నేను కోరుకుంటూ, రాజకీయాల్లో పాల్గొనాలి, చర్చించాలి, ఇంట్లో కూడా మాట్లాడాలి. ఏం జరిగింది ఈరోజు?
కుదిరితే న్యూస్ పేపర్ కూడా చూడాలి, ఎంబైబ్ చేసుకోవాలి.